హల్లెలూయా. యేసు ప్రభువును చూడగానే నేను బ్రతుకుతాను అనేటటువంటి ఆలోచన కలిగింది. ప్రభు యుద్ధకు త్వరగా వచ్చాడు, ఎదురుగా నిల్చున్నాడు. ఆయన ఎదురుగా రాగానే పిల్లరా యేసు ప్రభు వారికి అర్థమైపోయింది, ఇతడికి దయ్యాలు పట్టి ఉన్నాయని. ఆ దయ్యం మాట్లాడుతుంది, బ్రతిమలాడుతున్నాయి, అయ్యా మాకు ఇంక పోవడానికి సమయం రాలేదు, దయచేసి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొద్దని యేసు ప్రభువును బతిలాడుతుంటే యేసు ప్రభు వారు అన్నారు, అసలు ఇంతకు నీ పేరేంటి అని అనగానే పిల్లరా నువ్వు ఒక్కళ్ళకి కాదు చాలా అని చెప్పారు. అయితే ఈ మనిషిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అని ఖండితంగా వాక్యం చెప్పినప్పుడు పిల్లరా, ఆ మాట చెప్పినప్పుడు ఆ దయ్యాలు ఏం చేసినట్టు, అయ్యా సరే పోతాంలే గాని అవి ఆ పక్కన పందులు గుంపు ఉన్నాయిగా, సుమారు 2000 పందులు ఉన్నాయంట. ఎన్ని పందులు ఉన్నాయంట? 2000 పందులు ఉన్నాయంట. ఆ పందుల గుంపులో మేము పోవడానికి మాకు సహాయం చేయి ప్రభు అని అంటే సరే అని అనగానే పిల్లరా